I won't do anything for the Lord which will not cost me anything. ఏ వెల చెల్లించకుండా నేను ప్రభు కొరకు ఈ స్థలాన్ని తీసుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు. I won't do it unless it costs me something. నేను ఆ పని చెయ్యను, అది ఖచ్చితంగా నా నుంచి వెలను ఆశించాలి, నాదంటూ కొంత నేను ఇవ్వాలి అని. If you are spiritual, it's going to cost you something. నీ ఆత్మీయ జీవితం కూడా నీ నుంచి కొంత వెల చెల్లించాల్సిన స్థితిలో నువ్వు ఉంటే, Jesus said if you are going to a war, you have to first sit down and see if you are able to meet the enemy. You will count the cost. నీవు యుద్ధానికి వెళ్లే ముందుగా నువ్వు కూర్చొని ఆలోచించేసి ఆ శత్రువును జయించగలవా లేదా దాని కొరకు నువ్వు చెల్లించాల్సిన వెల ఎంత అన్న విషయం నువ్వు ముందుగా లెక్క పెట్టుకోవాలి. If you are building a house, you first sit down and see if you have enough to finish it or not. నువ్వు ఒక ఇల్లు కడుతూ ఉన్నావంటే కూర్చొని దానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత నా దగ్గర ఉందా లేదా, నేను ఈ పనిని ముగించగలనా లేదా నువ్వు ఆలోచించుకోవాలి. You count the cost. అది మనం లెక్క పెట్టుకుంటాం. You cannot be spiritual without paying a cost, a నువ్వు ఈ price. వెల చెల్లించకుండా నువ్వు ఆత్మీయంగా జీవించలేవు. Remember what it cost Abraham. అబ్రహాముకి ఎంత వెల చెల్లించవలసి వచ్చింది. God said offer your only son as a sacrifice. దేవుడు అన్నాడు నీ ఏకైక కుమారుని నువ్వు బలిగా ఇవ్వాలి అని అబ్రహాముకు చెప్పినప్పుడు it cost him something. అబ్రహాము వెల చెల్లించాల్సి వచ్చింది దేవుని మాటకి విధేయత చూపించడానికి. Before he could be called the friend of God. దేవునికి స్నేహితుడిగా పిలువబడడానికి ముందుగా. Remember what Joshua said. యెహోషువ ఏం చెప్పాడు జ్ఞాపకం చేసుకో. He said as for me and my house we will serve the Lord. Remember that verse? నేను నా కుటుంబము మాకు మాత్రం మేము యెహోవాను మాత్రమే సేవిస్తామన్న మాటలు చెప్పారు. We all love that verse. We love to keep it in our homes. అది ఆ మాటలు మనకు చాలా ఇష్టపడతాం, మన ఇంట్లో కూడా ఈ మాటలు పెట్టుకోవాలని అనుకుంటాం. But did you ever stop to think what it cost Joshua? కానీ యెహోషువ ఆ మాట అనడానికి అతడు చెల్లించవలసినటువంటి వెల ఎంతో మీరు గమనించారా? His wife would have been sitting beside him when he said these words, as for me and my house we will serve the Lord. తను కూర్చొని తను ఈ మాట చెప్తున్నప్పుడు తన భార్య కూడా వెనకాల ఉండి నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పగలదా? What would have gone through her mind? ఆమె యొక్క మనసులో ఏమి రన్ అవుతూ ఉన్నాయి ఆ సమయంలో? They were slaves in Egypt. వారంతా కూడా బానిసలు ఐగుప్తులో. Then they came out, but 40 years they were in the wilderness. ఆ తర్వాత 40 సంవత్సరాలు వారు ఈ అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేసి వచ్చారు. Then they entered the promised land. వారు ఈ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించినప్పుడు and God made Joshua the leader. దేవుడు అక్కడ యెహోషువను ఒక నాయకుడిగా For చేసినప్పుడు 20 years Joshua fought battles in the land of Canaan. కానాను దేశంలో యెహోషువ 20 సంవత్సరాల పాటు అనేకులతో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. So he was out of his house for almost 20 years. అతడు తన కుటుంబం నుంచి ఇంటి నుంచి దూరంగా ఉన్నాడు దగ్గర. And his wife was the one who paid the price. తన భార్య వెల చెల్లించింది తన భర్తను పంపించడం ద్వారా. And what would she have thought? What, Joshua? After all this now you're saying again you'll serve the Lord? జాషువా ఏం చెప్తున్నావు? 20 సంవత్సరాల పాటు నువ్వు దేవుని కొరకు వెళ్ళి యుద్ధం చేసి వచ్చావు, సరే మరలా ఇప్పుడు కూడా యెహోవాను మాత్రమే సేవిస్తున్నానని చెప్తున్నావా అని ఆయన భార్య అనలేదు. It cost them a lot, you see. వారు వెల చెల్లించాల్సి వచ్చింది. ఆ వెల కూడా చాలా గొప్పది, మీరు గమనించండి. And even then he said, as for me and my house we will serve the Lord. అటువంటి స్థితిలో కూడా యెహోషువ చెప్పాడు నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామని. Are you the servant of the Lord? నీవు దేవుని యొక్క సేవకుడివా? Because a dead Christian refuses to serve the Lord. ఎందుకంటే మృతమైనటువంటి క్రైస్తవులు దేవునికి సేవ చేయడం, దేవుని కొరకు పని చేయడం అన్న విషయాలు వారు తృణీకరిస్తారు. A dead Christian refuses to act for the Lord. ప్రభువు కొరకు పని చేయడానికి మృతమైన క్రైస్తవులు ఇష్టపడరు. దాన్ని A Christian doesn't leave a mark on this generation. మృతమైనటువంటి క్రైస్తవుడు ఈ తరం వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని ఏ విధమైన గుర్తుని ఇచ్చి వెళ్ళలేడు. A dead Christian spirituality in the church is not true spirituality. మృతమైనటువంటి క్రైస్తవుడి యొక్క ఆత్మీయత సంఘంలో కనబడేది అది నిజమైనటువంటి ఆత్మీయత కాదు. His fellowship is not based on spirituality. అదే విధంగా అతని యొక్క సహవాసం కూడా ఆత్మీయత